సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏంటి? అందులో మచ్చుకు కొన్ని చెప్తా. బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, 10,000 కదా దేవుడు అడుగుతున్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపిస్తున్నాము. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు. జారీ పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహన మిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్ గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఉన్న వాహన మిత్రకు పోయింది. పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైంది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇంకా ఇలా ఎన్నో. ఇవి కాక ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడు తెలుసు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదంతా మీరంతా వినాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీ ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి.